డబ్బు నీ దగ్గరకు వస్తుంది. నువ్వు ఈరోజు వినబోయే విషయం నీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. ఎందుకంటే చాలామంది జీవితాంతం ఒక తప్పు చేస్తూ ఉంటారు. డబ్బు కోసం పరుగెడతారు. కానీ ఒక ప్రశ్న, డబ్బు కోసం పరుగెత్తిన ప్రతి వ్యక్తి ధనవంతుడయ్యాడా? లేదు. అయితే ఎందుకు కొంతమందికి డబ్బు అయస్కాంతల్లా వస్తుంది, మరికొంతమందికి ఎంత కష్టపడినా చేతిలో నిలవదు? దానికి కారణం ఈ వీడియో చివరికి నీకు అర్థమవుతుంది. కానీ జాగ్రత్త, ఈ వీడియోలో చెప్పబోయే ఒక్క ఆలోచన నీ డబ్బు గురించి ఉన్న మొత్తం మైండ్ సెట్ని మార్చేస్తుంది. ఒక్కసారి ఊహించు, నువ్వొక సీతాకోక చిలుకను పట్టుకోవాలని దాని వెనకాల పరిగెడుతున్నావు. ఎంత పరిగెత్తితే అంత దూరం వెళ్తుంది. కానీ నువ్వు ప్రశాంతంగా ఒక తోటలో కూర్చుంటే అదే సీతాకోక చిలుక వచ్చి నీ భుజంపై వాలవచ్చు. డబ్బు కూడా దాదాపు అలాంటిదే. ఎంత డెస్పరేట్గా దాని వెనకాల పరిగెడతావో అంత అది నీకు దూరమవుతుంది. ఇది వినడానికి స్ట్రేంజ్గా అనిపించొచ్చు, కానీ జీవితంలో జరిగిన చాలా సక్సెస్ స్టోరీస్ వెనకాల ఇదే ట్రూత్ ఉంటుంది. చాలామంది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒకటే ఆలోచన చేస్తారు: మనీ మనీ మనీ, ఇంకొంచెం మనీ. వాళ్ల ఫోకస్ మొత్తం డబ్బుపైనే ఉంటుంది. కానీ యూనివర్స్కి ఒక రూల్ ఉంది. నువ్వు ఏదైనా వస్తువు కోసం డెస్పరేట్ అయితే నువ్వు సబ్కాన్షియస్గా ఒక మెసేజ్ పంపుతున్నావు: నా దగ్గర అది లేదు, నాకది కావాలి, నేను ఇన్కంప్లీట్ని అని. అప్పుడు నీ వైబ్రేషన్ కూడా ల్యాక్లోనే ఉంటుంది. స్పిరిచువాలిటీలో దీనిని లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటారు. నువ్వు ఏ ఫీలింగ్లో ఉంటావో అదే నీ జీవితంలో ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న, నువ్వు అబండెన్స్ ఫీలింగ్లో ఉన్నావా, లేకపోతే షార్టేజ్ ఫీలింగ్లో ఉన్నావా? ఎందుకంటే చాలామంది డబ్బు కావాలని కోరుకుంటున్నారు, కానీ వారి మనసు మొత్తం భయం, అనుమానం, ఆందోళనతో నిండిపోయి ఉంటుంది. అలాంటి స్థితిలో వెల్త్ అట్రాక్ట్ అవ్వడం చాలా కష్టం. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులుండేవారు. ఇద్దరికీ ఒకే కల: ధనవంతులు కావాలి. మొదటి వ్యక్తి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు డబ్బు గురించే ఆలోచించేవాడు. ఎక్కడ మనీ, ఎలా మనీ, ఎప్పుడు మనీ. అతను షార్ట్ కట్స్ వెతికేవాడు, తొందరగా సంపాదించాలి అనుకునేవాడు. రెండో వ్యక్తి మాత్రం వేరేలా ఆలోచించాడు. నేను ఈ ప్రపంచానికి ఏ వాల్యూ ఇవ్వగలను, నేను ఏ స్కిల్లో బెస్ట్ అవ్వగలను, నేను నా పని ఎలా పర్ఫెక్ట్గా చేయగలను అని ఆలోచించాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. మొదటి వ్యక్తి ఇంకా మనీ వెనకాలే పరిగెడుతూనే ఉన్నాడు. రెండో వ్యక్తి మాత్రం తన స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాడు. తన ఎక్స్పీరియన్స్ పెంచుకున్నాడు, తన నాలెడ్జ్ పెంచుకున్నాడు, తన వర్క్ క్వాలిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. ఒక రోజొచ్చింది, ప్రజలు అతన్ని వెతుక్కుంటూ రావడం మొదలుపెట్టారు. ఎందుకంటే అతను మనీ కోసం కాదు, మాస్టరీ కోసం పనిచేశాడు. ఆ రోజు నుంచి డబ్బు అతని వెనకాల పరిగెత్తింది. ఇదే జీవిత సత్యం. డబ్బనేది రివార్డ్, డబ్బనేది రిజల్ట్, డబ్బనేది ఎఫెక్ట్. కానీ చాలామంది ఎఫెక్ట్ వెనకాల పరిగెడతారు, కాజ్ని మర్చిపోతారు. ఒక్కసారి ఆలోచించు, ఒక డాక్టర్కి ఎందుకు డబ్బు వస్తుంది? అతను డబ్బు కోసం ఆపరేషన్ చేయడు, ముందు పేషెంట్ని సేవ్ చేయడానికి ఫోకస్ చేస్తాడు. ఒక టీచర్కి ఎందుకు రెస్పెక్ట్ వస్తుంది? ముందు నాలెడ్జ్ ఇవ్వడానికి ఫోకస్ చేస్తాడు. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్కి ఎందుకు వెల్త్ వస్తుంది? ముందు పీపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఫోకస్ చేస్తాడు. వాల్యూ ముందు వస్తుంది, మనీ తర్వాత వస్తుంది. ఇది యూనివర్స్ డిజైన్, ఇది నేచర్ రూల్. విత్తనం నాటకుండా పండు రావాలని ఆశించడం ఎంత ఫూలిషో, వాల్యూ క్రియేట్ చేయకుండా మనీ రావాలని ఆశించడం కూడా అంతే ఫూలిష్. ఇక్కడ హ్యూమన్ సైకాలజీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నువ్వు మనీ మీద మాత్రమే ఫోకస్ చేస్తే నీ మైండ్ ఫియర్ మోడ్లోకి వెళ్తుంది. ఏమవుతుంది? స్ట్రెస్ పెరుగుతుంది, యాంగ్జైటీ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, క్రియేటివిటీ చనిపోతుంది, పర్ఫార్మెన్స్ పడిపోతుంది. అప్పుడు రిజల్ట్స్ కూడా తగ్గిపోతాయి. కానీ నువ్వు ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తే నీ మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది, నీ కాన్సంట్రేషన్ పెరుగుతుంది, నీ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, నీ వర్క్ క్వాలిటీ ఎక్స్ట్రాడినరీ అవుతుంది. అప్పుడు సక్సెస్ అనేది న్యాచురల్ కాన్సిక్వెన్స్గా వస్తుంది. అందుకే ప్రపంచంలో ఉన్న గొప్ప అచీవర్స్ ఒక సీక్రెట్ చెప్తారు: ఫాల్ ఇన్ లవ్ విత్ ద ప్రాసెస్, నాట్ ద రివార్డ్. ఎందుకంటే రివార్డ్ ఎప్పుడూ ప్రాసెస్ని ఫాలో అవుతుంది. ఇప్పుడు ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ ట్రూత్ విను. నువ్వు ఈ భూమిపై కేవలం డబ్బు సంపాదించడానికి రాలేదు. నీ పర్పస్ ఇంకా పెద్దది. నీలో ఒక గిఫ్ట్ ఉంది, నీలో ఒక టాలెంట్ ఉంది, నీలో ఒక యునీక్ ఎనర్జీ ఉంది. యూనివర్స్ నిన్నొక కారణం కోసం సృష్టించింది. నువ్వు ఆ కారణాన్ని కనుగొన్నప్పుడు, నీ పని నీ ప్యాషన్గా మారినప్పుడు, నీ ప్యాషన్ నీ కాంట్రిబ్యూషన్గా మారినప్పుడు, అక్కడి నుంచి అబండెన్స్ ఫ్లో మొదలవుతుంది. చాలామంది అనుకుంటారు, డబ్బొస్తే నేను హ్యాపీగా ఉంటాను అని. కానీ నిజమేంటంటే, నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు, నువ్వు గ్రేట్ఫుల్గా ఉన్నప్పుడు, నువ్వు పర్పస్తో జీవిస్తున్నప్పుడు డబ్బు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే నీ ఎనర్జీ మారుతుంది,
నీ డెసిషన్స్ మారతాయి, నీ యాక్షన్స్ మారతాయి, నీ రిజల్ట్స్ మారతాయి. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. డబ్బు వెనకాల పరిగెట్టడం ఆపు. నీ గ్రోత్ వెనకాల పరిగెత్తు. నీ నాలెడ్జ్ పెంచుకో, నీ స్కిల్స్ పెంచుకో, నీ డిసిప్లిన్ పెంచుకో, నీ క్యారెక్టర్ బిల్డ్ చేసుకో, నీ వాల్యూ పెంచుకో. ఒకరోజు డబ్బు నీ అడ్రస్ అడుగుతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు డబ్బు కోసం పుట్టలేదు, నువ్వు ఇంపాక్ట్ కోసం పుట్టావు. నువ్వు పర్పస్ కోసం పుట్టావు, నువ్వు గ్రేట్నెస్ కోసం పుట్టావు. డబ్బు నీ డెస్టినేషన్ కాదు, డబ్బు నీ జర్నీకి సైడ్ ఎఫెక్ట్. కాబట్టి ఈ రోజు నుంచి మనీని చేస్ చెయ్యకు, ఎక్సలెన్స్ని చేస్ చెయ్యి. సక్సెస్ని చేస్ చెయ్యకు, గ్రోత్ని చేస్ చెయ్యి. పీపుల్ అప్రూవల్ని చేస్ చెయ్యకు, సెల్ఫ్ రెస్పెక్ట్ని బిల్డ్ చేసుకో. ఎందుకంటే నీ విలువ పెరిగిన రోజు, నీ మైండ్ సెట్ పెరిగిన రోజు, నీ కాంట్రిబ్యూషన్ పెరిగిన రోజు, నీ కాన్షియస్నెస్ పెరిగిన రోజు డబ్బు అనేది రావాలా వద్దా అని ఆలోచించదు, అది నీ దగ్గరకు రావడం ప్రారంభిస్తుంది. చివరిగా ఒక మాట, నువ్వు డబ్బు వెనకాల పరిగెడితే నువ్వు అలసిపోతావు, కానీ నువ్వు నీ పర్పస్ వెనకాల నడిస్తే డబ్బు నీ వెనకాల పరిగెడుతుంది. అందుకే ఈ రాత్రి నిద్రపోయే ముందు ఒక ప్రశ్న వేసుకో. నేను డబ్బు కోసం బ్రతుకుతున్నానా, లేక నా విలువను ప్రపంచానికి అందించడానికి బ్రతుకుతున్నానా అని. ఆ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగిన రోజు నీ జీవితం మారడం మొదలవుతుంది. నీ మైండ్ సెట్ మారుతుంది, నీ డెస్టినీ మారుతుంది. మరియు ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి చూసి నవ్వుకుంటావు. ఎందుకంటే అప్పుడే నీకు అర్థమవుతుంది, డబ్బెప్పుడూ నా నుండి దూరంగా లేదు, నేనే దాని వెనకాల పరిగెత్తి దూరమయ్యాను. నన్ను నేను కనుగొన్న రోజు డబ్బు నన్ను కనుగొంది. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. ఎందుకంటే చాలామంది ఈ మాట విన్న వెంటనే ఒక డౌట్ అడుగుతారు. సరే, డబ్బు వెనకాల పరిగెత్తకూడదు అంటున్నారు. అయితే డబ్బు అవసరం లేదా? ఖచ్చితంగా అవసరమే. ఈ ప్రపంచంలో బ్రతకడానికి మనీ కావాలి, ఫ్యామిలీ చూసుకోవడానికి మనీ కావాలి, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనీ కావాలి. కానీ సమస్య మనీలో లేదు, సమస్య దానితో నీ రిలేషన్షిప్లో ఉంది. ఒక్కసారి ఆలోచించు, నువ్వొక వ్యక్తిని చాలా ప్రేమిస్తే అతను లేదా ఆమె నిన్ను వదిలి వెళ్ళిపోతారేమో అని రోజంతా భయపడితే ఆ రిలేషన్షిప్ హెల్దీగా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ప్రేమ కన్నా భయం ఎక్కువైంది. డబ్బు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. చాలామంది మనీని యూజ్ చేయరు, మనీ వాళ్ళని యూజ్ చేస్తుంది. వాళ్ళ డెసిషన్స్ మనీ కంట్రోల్ చేస్తుంది, వాళ్ళ హ్యాపీనెస్ మనీ కంట్రోల్ చేస్తుంది, వాళ్ళ సెల్ఫ్ వర్త్ కూడా మనీ మీదే ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పెరిగితే హ్యాపీ, తగ్గితే డిప్రెషన్. ఇది ఫ్రీడమ్ కాదు, ఇది స్లేవరీ. యూనివర్స్ నీకు సంపద ఇవ్వడానికి ముందు నువ్వు సంపదకు బానిస కాదని ప్రూవ్ చేయమంటుంది. అందుకే కొంతమంది చాలా టాలెంటెడ్ అయినా స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు వెల్త్ని ప్రేమించడం లేదు, వాళ్ళు వెల్త్ని వర్షిప్ చేస్తున్నారు. అక్కడే ప్రాబ్లం మొదలవుతుంది. ఇప్పుడు ఒక పవర్ఫుల్ ట్రూత్ విను. మనీ ఎనర్జీ లాంటిది, నీ చేతిలో ఉన్న కరెంట్ లాంటిది. కరెంట్తో హాస్పిటల్ కూడా రన్ చేయవచ్చు, కరెంట్తో డిస్ట్రక్షన్ కూడా చేయవచ్చు. కరెంట్ మంచిదా చెడ్డదా, అది దాన్ని ఉపయోగించే వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. డబ్బు కూడా అంతే. నువ్వు మంచి మనసుతో సంపాదిస్తే అది బ్లెస్సింగ్ అవుతుంది, నువ్వు గ్రీడ్తో సంపాదిస్తే అది బర్డన్ అవుతుంది. అందుకే కొంతమంది కోట్ల రూపాయలు సంపాదించినా ప్రశాంతంగా ఉండరు, మరికొంతమంది సాధారణ జీవితంలో కూడా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే హ్యాపీనెస్ బ్యాంక్ బ్యాలెన్స్లో ఉండదు, హ్యాపీనెస్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటుంది. ఇప్పుడు నీ జీవితాన్ని మార్చగలిగే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫార్మర్ని ఊహించుకో. అతను ప్రతిరోజు పొలానికి వెళ్లి విత్తనాలు నాటాడు, నీళ్లు పోశాడు, పంటను చూసుకున్నాడు. కాని ప్రతి గంటకి విత్తనం తవ్వి మొలక వచ్చిందా లేదా అని చూస్తే ఏమవుతుంది? ఆ విత్తనం చనిపోతుంది. చాలామంది డ్రీమ్స్ విషయంలో ఇదే చేస్తున్నారు. ఈ రోజు పని చేస్తారు, రేపు రిజల్ట్ కోసం టెన్షన్ పడతారు, 3వ రోజు డౌట్ పడతారు, 4వ రోజు గివప్ అయిపోతారు. ఇలా సక్సెస్ ఎలా వస్తుంది? నేచర్ కూడా పేషెన్స్ ఉన్న వాళ్లకే రివార్డ్ ఇస్తుంది, యూనివర్స్ కూడా ట్రస్ట్ ఉన్న వాళ్లకే డోర్స్ ఓపెన్ చేస్తుంది. అందుకే ప్రాసెస్ని ట్రస్ట్ చేయాలి, నీ ఎఫర్ట్ని ట్రస్ట్ చేయాలి, నీ గ్రోత్ని ట్రస్ట్ చేయాలి. నువ్వు నీ బెస్ట్ ఇస్తూ ఉంటే రిజల్ట్ అనేది సరైన సమయంలో వస్తుంది. ఇక్కడ ఇంకో సీక్రెట్ ఉంది. చాలామంది సక్సెస్ వచ్చిన తర్వాత కాన్ఫిడెంట్ అవుతామని అనుకుంటారు, కానీ నిజానికి కాన్ఫిడెన్స్ ముందుగా రావాలి, సక్సెస్ తర్వాత వస్తుంది. ఎందుకంటే యూనివర్స్ యాక్షన్ తీసుకునే వాళ్లను సపోర్ట్ చేస్తుంది, ఎక్స్క్యూజెస్ చెప్పేవాళ్లను కాదు. ప్రతి ఉదయం లేచినప్పుడు ఈ రోజు ఎంత డబ్బు వస్తుంది అని అడక్కు, ఈ రోజు నేను ఎంత వాల్యూ క్రియేట్ చేయగలను అని అడుగు, ఈ రోజు నేను ఎవరికి హెల్ప్ చేయగలను అని అడుగు, ఈ రోజు నేను నిన్నటి కంటే ఎంత బెటర్ అవ్వగలను అని అడుగు.
ఆ క్వశ్చన్స్ నీ జీవితాన్ని మార్చేస్తాయి. ఎందుకంటే క్వాలిటీ క్వశ్చన్స్ క్వాలిటీ లైఫ్ని క్రియేట్ చేస్తాయి. ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం ఏమీ మారనట్టు అనిపించవచ్చు, కానీ లోపల నువ్వు మారిపోతున్నావు. నీ థింకింగ్ మారుతోంది, నీ హ్యాబిట్స్ మారుతున్నాయి, నీ డిసిప్లిన్ పెరుగుతోంది, నీ క్యారెక్టర్ బిల్డ్ అవుతోంది. మరి గుర్తుపెట్టుకో, క్యారెక్టర్ బిల్డ్ అయిన చోట వెల్త్ ఎక్కువ కాలం ఉంటుంది. క్యారెక్టర్ లేకుండా వచ్చిన వెల్త్ ఎప్పుడో ఒకరోజు వెళ్ళిపోతుంది. అందుకే యూనివర్స్ ముందు మనిషిని తయారు చేస్తుంది, తర్వాత అతనికి సంపద ఇస్తుంది. ఎందుకంటే చిన్న మనసులో పెద్ద సంపద పడితే అది ప్రమాదంగా మారుతుంది, కానీ పెద్ద మైండ్ సెట్లో పెద్ద సంపద పడితే అది ఆశీర్వాదంగా మారుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఒక కొత్త నిర్ణయం తీసుకో. నేను డబ్బు కోసం పనిచేయను, నేను నా పర్పస్ కోసం పనిచేస్తాను. నేను నా గిఫ్ట్స్ ని ప్రపంచానికి ఇస్తాను. నేను వాల్యూ క్రియేట్ చేస్తాను. నేను గ్రో అవుతాను. నేను ఇంప్రూవ్ అవుతాను. మిగతా పని యూనివర్స్ చూసుకుంటుంది. ఎందుకంటే నువ్వు నీ పని నిజాయితీగా చేసినప్పుడు లైఫ్ ఎప్పుడూ నీకు ద్రోహం చెయ్యదు. కొంచెం ఆలస్యం కావచ్చు, కొన్ని పరీక్షలు రావచ్చు, కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురవచ్చు, కానీ చివరికి నీ డెడికేషన్, నీ డిసిప్లిన్, నీ పేషెన్స్, నీ ఫెయిత్ అన్నీ కలిసి నీ జీవితంలో అబండెన్స్ అనే తలుపును తెరుస్తాయి. అప్పుడు నీకు అర్థమవుతుంది, నేను డబ్బు వెనకాల పరిగెత్తాల్సిన అవసరమే లేదు. నేను నన్ను నేను బిల్డ్ చేసుకున్నాను. అందుకే డబ్బు నా దగ్గరకు వచ్చింది. ఎందుకంటే చివరికి మనీ ఫాలోస్ వాల్యూ, మనీ ఫాలోస్ మాస్టరీ, మనీ ఫాలోస్ పర్పస్, మనీ ఫాలోస్ కాంట్రిబ్యూషన్. మరియు నువ్వు నిజంగా నీ విలువను గుర్తించిన రోజు ఈ ప్రపంచం కూడా నీ విలువను గుర్తించడం ప్రారంభిస్తుంది.